పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని శ్రీనివాసరెడ్డికి చెందిన 2 ఎకరాల మొక్కజొన్న దగ్ధం కాగా అప్పులు చేసి కుప్పలు తెచ్చుకుని పంట చేతికి అందిన సమయంలోనే నిప్పంటుకుని అగ్నికి ఆహుతి కావడంతో తమకు కన్నీరే మిగిలిందని శ్రీనివాసరెడ్డి దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యాపారాలు మండలు పట్టుకొని ఆర్పినాం. సైజ్ చూసిన అలింగా ఎట్లున్నా పౌర్యానికే కావచ్చు. లోపల బాగానే పోయిందన్న, ఇక్కడ పెట్టినాడు. అక్కడికి వెళ్ళి ఉరికొస్తుంది. ఇక గాలి ఖతం అవుతుంది. కాగానే ఎకరం పెట్టుబడతాం భారీగా అన్న. కలకట్ట కట్టి ఆర్పినాం కదా అన్న, దగ్గర గట్టి రానియలే. మొత్తం నీలపాలు అయిపోయింది. ఏమన్నా 10 మంది ఆడిపోయినా రాత్రి 10 అయిందన్న. పదవాడే చనిపోయిన మళ్ళీ వాడే కట్టవి. అట్లా వచ్చి పొరక పత్తి పొరక ఇంతమంది అంతా అంటే అంతా ఇటు వేయండి పాపం వచ్చి అది చేసి ఏం లేదు పాపం. శ్రీనివాసరెడ్డి అన్న, ఇట్లా మాది చందపల్లి గాంధీనగర్ శివారులో చేంజ్ చేస్తున్నా, కౌలుకి చేస్తున్నా. 3 ఎకరాల మక్క వేసిన. ఇది అనుకోకుండా పైనుంచి వెళ్ళి మంట వచ్చింది. ఈ వచ్చినతోనే నా 3 ఎకరాల మక్క మొత్తం కాలిపోయింది. దీనికి ఆదుకునేదానికి నాకు ఎవరైనా కావాలి, లేదంటే ప్రభుత్వం ఆదుకొని కొంచెం సాయం చేస్తే ఏం కాదు, లేకపోతే మందాగా చచ్చిపోయేంత బతుకు వచ్చిందన్న. ఇట్లా మాడిపోయినాయి కంకులు చేనుగు. ఇది ఉపాదేవి, ఈ చేంజ్ చేసే భార్య నేను. పైనుంచి మంటలు ఎవరు పెట్టిందో తెలియదు, అది వచ్చింది. వచ్చి మా మక్క పెరడు మొత్తం అంటుకున్నది. టయానికి ఎవరో ఒకటి చెప్పినా కానీ మేము దూరంలో ఉన్నాం. వచ్చే వరకు అది అనేది కాలిపోయింది. ఇక మేము ఏం చేయలేకపోతున్నాం. ఎవరు పెట్టిరా అన్నది బయట పడట్లేదు. మరి ఎవరు ఆదుకుంటారు, మరి గవర్నమెంట్ ఆదుకుంటారా, మరి ఎట్లా మా పరిస్థితి? 4 నెలల నుంచి కష్టపడ్డ పొలము ఇట్లా అయ్యింది. మరి ఎవరు ఆదుకుంటారో మాకు అనేది ముందుకు రావాలి. గవర్నమెంట్ మరి ఎవరు అనేది రావాలి. ఇదే కోరుకుంటున్నాం. మీరు మాకేమన్నీ అప్పులు చేసుకుని బతుకుతున్నారు. రైతు బతుకంటేనే అప్పు. మీకు తెలియదేముంది, మా పంట పై అయితే నాశనం అయింది. ఇట్లా జరిగింది. కైకిలోళ్ళని పెట్టి ఏడిపించినా ఈ కంకులు ఎవరు కొనేటట్లేరు. మరి ఎవరు ఆదుకుంటారో ముందుకు వచ్చి ఆదుకోవాలి. మీకు మనవి.